హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు కొంచెం వర్క్ ఉందని ముందుగానే లేసాను. ఇప్పుడు మనం మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఇప్పుడే వెయిట్ చెక్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. వెయిట్ ఎంత ఉందో చూద్దాం. డే 3లో నిన్న చెక్ చేసినప్పుడు ఎంత ఉండిందంటే 64.600 గ్రామ్స్ అయితే ఉండింది. పర్లేదు, 100 గ్రామ్స్ వరకు తగ్గాను. ఇంకా ఫస్ట్ అయితే నా హెల్తీ డ్రింక్ 9:30 అవుతుంది టైము. హెల్తీ డ్రింక్ తీసుకుంటున్నాను. నైట్ సోక్ చేసిన ఆమ్లా, జింజర్, పెప్పర్ అన్నీ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయితే తీసుకుంటున్నాను. నేను ఈరోజు 5:30కే లేచాను అనమాట. అప్పటి నుండి 9 వరకు 2 లీటర్స్ వాటర్ అయితే తాగేసాను. ఈ డైట్ చేసినప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోవాలి. డేకి 3 to 4 లీటర్స్ అయినా తీసుకోవాలి, లేదంటే డిహైడ్రేట్ అయిపోతాము. సో ఈ డ్రింక్ తాగారంటే డైజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది, మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తుంది, ఫ్యాట్ బర్న్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఈ డ్రింక్. నెక్స్ట్ నేను 20 మినిట్స్ అయితే వాకింగ్ చేశాను. వర్కౌట్ చేయడానికి ఈరోజు టైం లేదు, అందుకే వాకింగ్ చేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే నేను 2 బాయిల్డ్ ఎగ్స్, 1 కీరా అండ్ ఒక క్యారెట్, చియా సీడ్స్ ముందే నానబెట్టుకున్నాను. 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఆ చియా సీడ్స్ వాటర్ అయితే తీసుకున్నాను. ఎగ్స్లో ప్రోటీన్ ఉంటుంది, చియా సీడ్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, తర్వాత దీంట్లో కీరాలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, హెల్త్కి మంచిది, డైట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తింటే మనం తొందరగా కూడా వెయిట్ లాస్ అవుతాము. ఈ బ్రేక్ఫాస్ట్ బాడీకి బాగా ఎనర్జీ ఇస్తుందన్నమాట. మెటబాలిజంని కూడా బూస్ట్ చేస్తుంది. బరువు తగ్గాలి, హెల్తీగా ఉండాలనే వాళ్ళకి ఈ బ్రేక్ఫాస్ట్ చాలా మంచిది. డైట్లో డైలీ అవే కుకింగ్ చేసినవే కాకుండా ఇలా తిన్నామనుకోండి, చిన్న చిన్న చేంజెస్ అయితే జరుగుతాయి, మంచి రిజల్ట్ కూడా వస్తుందన్నమాట. తర్వాత 11:30కి నేను స్నాక్స్ ఏం తీసుకోలేదు. దీంతోనే నాకు టమ్మీ ఫుల్ అయిపోయింది. 2 ఎగ్స్, 1 కీరా, క్యారెట్ అన్నీ తినేసరికి ఇంకా చియా సీడ్స్ కూడా ఒక 1 గ్లాస్ వాటర్ తాగేసాను. అందుకు నాకు టమ్మీ ఫుల్ అయిపోయింది. స్నాక్స్ ఏం తీసుకోలేదు ఈరోజు. ఈ ప్లేట్ చూస్తుంటే నిజంగా ఇలా చేస్తేనే మనం సన్నగా అయిపోతామేమో అన్నట్లుగా ప్లేట్ చాలా అందంగా ఉంది. తర్వాత తినేస్తున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ చేయడానికే నాకు 10 అయింది టైము. తర్వాత లంచ్లోకి అయితే ఈరోజు నాకు టైం లేదు లంచ్ చేయడానికి. అందుకు మార్నింగ్ చేసిన ఒక ఇడ్లీ అండ్ గోధుమ రవ్వ ఉప్మా అయితే తినేసాను. చాలా ఆకలిగా ఉంటే అదే తినేసాను. చేసుకోవడానికి ఈరోజు ఓపిక కూడా లేదు. తర్వాత ఉప్మా అయితే తిన్నాను. టమ్మీ ఫుల్ అయిపోయింది. ఉప్మా కొద్దిగానే ఉంటే ఒక ఇడ్లీ అయితే తిన్నాను. దానికి గోధుమ రవ్వ ఉప్మా హెల్తీగానే ఉంటుంది కాబట్టి అదైతే 4:30కి అలా గ్రీన్ టీ తీసుకున్నాను. గ్రీన్ టీ వెయిట్ లాస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా మంచిగా మెయింటైన్ చేస్తుంది. అందుకే ఇది అట్లీస్ట్ వీక్లో 1 టైం అయినా తీసుకోవాలి. నేనైతే డైలీ ఏదో ఒక టైంలో మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో అయితే తీసుకుంటాను. డైట్ చేసినా చేయకపోయినా కూడా నాకు నార్మల్ టీ అలవాట్లేదు, ఈ టీనే అలవాటు అనమాట. గ్రీన్ టీ చాలా మంచిది. దాంట్లో హనీ వేసుకొని డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ లేదా 2 టైమ్స్ కానీ తాగితే కూడా చాలా మంచిది. మిల్క్తో చేసిన టీ కానీ కాఫీ కానీ తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఇంకా హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఈ టీ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా డిన్నర్లోకి అయితే నేను 2 చపాతీలు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, ఒక కీరా అయితే తీసుకున్నాను. ఇలా తిన్నప్పుడు మనం కర్రీస్ ఎక్కువ తినాలి. దాంట్లో వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి హెల్తీగా ఉంటుంది, మనకు ఆకలి కూడా ఉండదు. కీరా కూడా 1 కీరా అయితే తిన్నాను. ఈ కీరా తినడం వల్ల టమ్మీ ఫుల్ అవుతుంది, వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము. 2 చపాతీలు, అది పొద్దున్నే 9 వరకు అస్సలు ఆకలిగానే ఉండదు ఇలా తింటే. డిన్నర్ 6:45కి అయితే ఫినిష్ చేసేసాను. చూసారు కదా ఏం తిన్నాను. ఈరోజు నేను తిన్నవన్నీ మోస్ట్లీ చూపించాను. తినేది అది మీకు చూపించడానికి నేను వీడియో చేస్తున్నాను. తర్వాత ఈరోజు వాకింగ్ అయితే 20 మినిట్స్ చేశాను. వర్కౌట్స్ అయితే ఏం చేయలేదు, కొంచెం టైం లేదు అందుకు చేయలేదు. తర్వాత
ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా వెయిట్ లాస్ట్ డే 5 వీడియోలో ఎంత వెయిట్ ఉన్నానో చూద్దాం. అంతవరకు అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.